మన టెర్రస్ గార్డెన్లో పసుపు కూడా పండించేసాము. చూడండి ఎంత మంచిగా అయితే వస్తుందో పసుపు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఇదేంటా అని చూస్తున్నారా? లాస్ట్ టైం అల్లం హార్వెస్ట్ చేశాం కదా, ఇప్పుడు ఇది వచ్చేసి పసుపు అండి. పసుపు హార్వెస్ట్ చేద్దాం. సో ఈ 2 టబ్బుల్లో అయితే పెట్టానమాట. ఇది స్మాల్ మన ఆకుకూరలు గ్రో బ్యాగ్స్ ఉంటాయి కదండి, రౌండ్గా 1 feet, వాటిల్లో అయితే పెట్టానమాట. సో ఇలా అయితే ఇది మొత్తం ఎండిపోయింది. ఇంకా తీద్దాం, ఈరోజు హార్వెస్ట్ చేద్దాము అని అనుకుంటున్నా. సో ఇది చూడండి పైకి ఎంత మంచిగా అయితే కనపడుతుందో పసుపు కొమ్ములు. ఈ ఎండు ఆకులు కూడా స్మెల్ అయితే భలే వస్తున్నాయండి, మంచిగా వస్తున్నాయి పసుపు స్మెల్ అయితే. సో ఇదన్నమాట, ఇదైతే కింద పోసేద్దాం. మొత్తం కింద పోస్తేనే వస్తుంది మనకిది. సో కింద అయితే పోసేద్దాం. ఇదన్నమాట నేను పెట్టిన బ్యాగ్ 1 feet అండి. ఇదైతే ఆకుకూరలు పోసుకోవడానికి చాలా బాగుంది. సో కొంచెం డిప్గా ఉంది కదా అని చెప్పి నేను ఇందులో అయితే పసుపు అయితే పెట్టేశాను. సో ఎలా వచ్చిందో ఏంటో అయితే చూద్దాము. వావ్, పర్లేదండి, మంచిగానే వచ్చింది, ఊరుతున్నాయి బాగానే. ఈ ప్లేట్లో అయితే వేసేద్దాం కొమ్ములన్నీ. వానపాములు అయితే చూడండి ఎంత మంచిగా, అసలు ఎంత లావు లావు ఉన్నాయో. ఇటైతే తీద్దాం. ఒకటి మంచి అసలు గడ్డలాగా, అసలు చూడండి కింద కూడా చూడండి ఎంత బాగా అయితే వచ్చినాయో. ఇది చూడండి, ఎక్కడ చూసినా వానపాములే ఉన్నాయి, ఎర్త్వార్మ్స్. ఇవి ఒకసారి పట్టుకోవడానికి భయం వేయదు, కానీ ఒక్కోసారి భయం వేస్తుంది ఏంటో. ఇది తీద్దాం. ఇవి కొంచెం చూడండి అసలు చాలా బాగా వచ్చిందండి పసుపు అయితే. అసలు రియల్లీ అసలు నా సూపర్ అన్నమాట. అసలు ఇంత అయితే వస్తుందని నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే లాస్ట్ టైము అల్లం కూడా కొంచెమే కదా మనకు వచ్చింది. సో అలానే ఎక్స్పెక్ట్ చేశాను కొంచెం ఉంటుందేమోనని. అసలు చాలా అయితే బాగా వచ్చింది అసలు అల్లం. రియల్లీ 1 feet గ్రో బ్యాగ్లో కూడా ఇంత వచ్చిందంటే రియల్లీ అవసరము. అసలు మన టెర్రస్ గార్డెన్లో పసుపు కూడా పండించేసాము. వావ్, అసలు చాలా చాలా బాగా వచ్చిందండి. నేను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది పసుపు అయితే.
వా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి అసలు పసుపు ఇలా రావడం. అసలు నాకు ఫస్ట్ టైం అసలు నేను పెట్టడమే లాస్ట్ టైం ఒకసారి పెట్టాను. అది జస్ట్ ఏంటంటే చిన్నది, మన చిన్న టబ్లో అయితే పెట్టాను అనమాట. మనకి ఇప్పుడు పూల కుండీలో అవి తెచ్చుకునేవి ఉంటాయి కదండి చిన్నది, దాంట్లో అయితే పెట్టాను అనమాట. సో అది తీసి మళ్ళీ ఇలా పెట్టాను. ఆ వచ్చింది మొన్న అల్లం ఎలా పెట్టానో అలానే మళ్ళీ ఆ వచ్చింది మొత్తం పెట్టేశాను అనమాట. ఎంత ఆ రోజు నాకు అన్నీ దగ్గరగా ఒక 5-6 కొమ్ములు అయితే వచ్చున్నాయి. ఆ 5-6 పెట్టాను. సో ఈసారి అయితే చాలా బాగా వచ్చింది అసలు. చూడండి అసలు ఎంత మంచిగా అయితే వచ్చిందో. అదే ఇంకా 100 రూపీస్ టబ్లో పెట్టినట్టయితే ఇంకా బాగా వచ్చేది. సో మనకి తెలియాలి కదా ఎలా పెడితే ఎలా వస్తుందో. కానీ నాకు లాస్ట్ టైము అల్లము ఎవరైనా ప్లీజ్ చెప్పండి అని చెప్పి నేను అడిగానండి. సో దానికైతే నాకు ఒక సిస్టర్ అయితే కామెంట్ అయితే ఇచ్చారు, ఇసుకలో కలిపి పెట్టాలంట అల్లం అయితే అలా బాగా వస్తుంది, అది 100 రూపీస్ టబ్లో మట్టిలో ఇసుక కలిపేసి పెట్టండి అని చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ నాకు అడ్వైజ్ ఇచ్చినందుకు. యాక్చువల్లీ ఎంత టెర్రస్ గార్డెన్ చేసినా కొన్ని తెలియవు అన్నమాట. సో చాలా థ్యాంక్స్ అండి మీరు నాకు రిప్లై ఇచ్చినందుకు. పసుపు చూడండి అసలు తీస్తుంటే వస్తూ ఉంది. ఇదైతే అసలు నేను ఇంతైతే వచ్చిద్దని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు చూడండి ఎంత మంచిగా, అసలు ఎంత బాగా వస్తుందో. ఈసారి 100 రూపీస్ టబ్లో అయితే పెడదామండి. ఎందుకంటే ఆర్గానిక్గా మన పసుపు మనం పండించుకొని మనం ఆడించుకున్నది సూపర్ ఉంటుంది. సో దీని మొత్తాన్ని ఎండబెట్టాలండి. ఎండబెట్టి కొంచెం లైట్గా ఉడకబెట్టి ఎండబెట్టాలండి దీన్ని పసుపునైతే. సో బాగా ఎండిన తర్వాత కొమ్ములు మనం పట్టించుకోవాలి. చూడండి ఇంకా రూట్ సిస్టమ్ చూడండి ఇంకా దీని లోతు అయితే ఇంకా ఉన్నట్లయితే మంచిగా ఇంకా ఎక్కువ వచ్చేది పసుపు. కానీ మనకి ఒకసారి తెలియాలి కదా. ఈ ఒక్క గడ్డ నుండి ఎంత అయితే వచ్చినాయండి, ఎన్ని రూట్లు అయితే ఫామ్ అయినాయో అన్ని రూట్లకు చూడండి. నేను ఇక్కడ మొత్తం ఎరగదీసుకుంటూ వచ్చాను. ఇదే పెద్ద దీని నుండే అవి మొత్తం అయితే వచ్చేసినాయి అన్నమాట. ఈ రూట్స్ అన్నీ నేను రిమూవ్ చేసేస్తున్నాను ఇలాగా. ఎక్స్పెక్ట్ చెయ్యండి వస్తే అసలు హ్యాపీ డిఫరెంట్గా ఉంటుందండి. అసలు ఆ హ్యాపీనెస్ నేనైతే ఇంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చూడండి తీస్తూ ఉంటే మంచిగా వస్తూ ఉంది పసుపు. సో అదైతే రావటం అయితే ఒక దగ్గరే వచ్చిందండి మంచిగా. ఇదంతా ఒక గడ్డ కింద అయితే వచ్చేసింది. అక్కడ ఒకటి అయితే ఉంది. సో నాకు ఇంకా ఈ టబ్లో ఇంత అయితే దొరికిందండి. చూడండి ఎంత పసుపు అయితే వచ్చిందో. ఇదంతా మళ్ళీ వాష్ చేద్దాము. ఈ టబ్లో కూడా రిమూవ్ చేసేసి అప్పుడైతే చూద్దాము ఇందులో ఏమన్నా ఉందేమో, దీన్ని కూడా చూద్దాం.
వావ్! దీనికి కూడా ఇటు చూడండి పసుపు, ఇది చూడండి ఎలా ఫామ్ అయిపోతుందో మొత్తము. రూట్సేనండి, రూట్స్ నుంచే ఇలా ఫామ్ అయిపోతున్నాయి మొత్తము. చూడండి ఇది కూడా ఎంత మంచిగా అయితే వచ్చిందో. సో చాలా బాగా వచ్చిందండి పసుపు అయితే. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట నేనైతే. చూడండి అసలు మనకి జస్ట్ కేజీ 2 కేజీలు వస్తేనే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అసలు పండించే వాళ్ళు అయితే ఇంకెంత హ్యాపీ ఫీల్ అవుతారో అండి. ఇదైతే అసలు రానే రావట్లేదు. ఇటైతే తీద్దాం. ఇవి ఇంకా పచ్చిగా ఇంకా ఉంటే వస్తాయి అనుకుంటా మంచిగా. ఏదైనా చూజ్ చేసుకునే కంటైనర్లోనే ఉంటుందండి. అయితే అల్లం కానీ ఇది కానీ పెద్ద పెద్ద టబ్బుల్లో అయితే పెడదామండి. అసలు 100 రూపీస్ టబ్స్ అయితే లోతు బాగుంటాయి అన్నమాట. సో లోతు ఇందులోనే ఇంత వస్తే ఇంకా దాంట్లో ఎంత వస్తుందండి చూడండి. అసలు చూడండి ఒక్కదాని నుంచే ఈ ఎన్ని వేర్లు ఉంటే అన్ని గడ్డల్లాగా వచ్చేస్తున్నాయండి బాగా. నేనైతే బోన్ మీల్ తప్పితే ఏమి ఇవ్వలేదండి పసుపుకి. బోన్ మీలు కొద్దిగా పశువుల ఎరువు అయితే ఇచ్చేదాన్ని. ఇక ఏదైనా ఆర్గానిక్గానే ఇచ్చేదానండి, మజ్జిగ అని చెప్పి అలా మొత్తం. మనకి ఇప్పుడు ఇది ఆవ చెక్క అలాంటి గానుగుల దగ్గర దొరుకుతాయి కదా, సో అవి తెచ్చి వేసేదాన్ని అన్నమాట. అన్నీ ఆర్గానిక్గానే వేయించుకునేదాన్ని అండి. మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి నేను ఏమేమి ఇస్తానో ప్రతి ఒక్కటి చూపిస్తాను అన్నమాట. సో వాళ్ళకైతే తెలుస్తుంది. సో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ మన వీడియోస్ కానీ ఫాలో అవుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చిందా లేదా ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. చూడండి ఇంకా ఉంది. దీంట్లో కూడా పర్లేదండి, బాగానే వచ్చింది. ఇదైతే ఫస్ట్ తీసిందైతే నేను అంతకుముందు ఎప్పుడో పెట్టాను అనమాట. అంత రీసెంట్గా ఒక 5 మంత్స్ 6 మంత్స్ బ్యాకేను ఇది పెట్టింది. సో ఇది కూడా అయినా చాలా బాగా వచ్చింది. చూడండి ఇక్కడ అసలు ఒకే కుదురుకి ఇట్లా రూట్స్ లాగా ఎంత బాగా వస్తుందో. ఏముంటుందిలే, ఉండదేమో, అల్లంలాగే అవుతుందేమో అనుకున్నా అండి. కానీ అసలు భలే వచ్చింది. అసలు నాకైతే చాలా చాలా హ్యాపీ ఉంది అసలు పసుపు ఇలా రావడము. నేను తీస్తూ ఉంటే వస్తూ ఉంది మంచిగా. చూడండి ఇలా అన్నమాట.
ఇవైతే మళ్ళీ నాటుదామండి కొన్ని. మళ్ళీ నేను పసుపు అయితే పెట్టాలి కదా, సో ఇవైతే ఇలానే పెట్టేస్తాను. ఇవైతే పక్క నుంచి వేస్తున్నాను. మళ్ళీ మనమైతే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ పసుపు అయితే పెట్టుకోవాలి కదా, సో కొన్ని కొమ్ములు అయితే అలానే ఉంచేసి పెట్టేద్దాము. ఇగో ఇలా అయితే మళ్ళీ పెట్టేద్దామండి. ఇవైతే పక్క నుంచి వేస్తాను ఇలాగా. నేనేం కలపనండి సాయిల్లో, కోకోపీట్ తప్పితే ఏం కలపను. చూడండి ఎంత నల్లగా ఉందో. సో కోకోపీట్ ఒక్కటే యాడ్ చేస్తాను రెడ్ సాయిల్లో. ఈసారి అయితే 100 రూపీస్ టబ్లో పెడదామండి ఇది. సో ఇది కూడా పక్కకి పెడదాం. మళ్ళీ ఇప్పుడు మనం పెట్టాలి కదా, చూడండి రూట్ ఉన్నది. ఇది గట్టిగా దీని నుండే కదా పిలకలన్నీ వచ్చింది. సో అవన్నీ ఈజీగా రిమూవ్ అయిపోయినాయి, కానీ ఇదంతా గట్టిగా ఉంది. చూడండి పసుపు మంచిగా. ఫైనల్గా ఇది కూడా అయితే అయిపోయింది. సో చూసారా ఎంత పసుపు అయితే నేను హార్వెస్ట్ చేశాను. రియల్లీ హ్యాపీ ఉందండి. దగ్గరగా ఇది వెయిట్ తెలుస్తుంది, 2 కిలోస్ దాకా అనిపిస్తుంది నాకు. చాలా బాగా వచ్చింది ఇదైతే. సో ఇవైతే మళ్ళీ ఇదంతా వేసేసి ఈసారి 100 రూపీస్ టబ్లో అయితే పెడదామండి మొత్తం. దీన్ని ఒకసారి వాష్ చేస్తాను. వాష్ చేసి నేను మీకైతే చూపిస్తాను. ఈసారి అయితే ఈ 100 రూపీస్ టబ్లో అయితే పెట్టేస్తున్నానండి. సో డ్రైన్ హోల్స్ కూడా అయితే ఉన్నాయి చూడండి. ఇదే మట్టి మొత్తం అయితే పోసేస్తున్నాను అన్నమాట. ఈ ఆకులు కూడా ఒక లేయర్గా అయితే వేసేస్తున్నాను. సో ఈ ఆకులు కూడా అయితే వేసేస్తున్నానండి. ఇవి కూడా కంపోస్ట్గా అయితే అయిపోతాయి అన్నమాట. మనం డైలీ వాటర్ పడతాం కదా, సో ఇవి కూడా అయితే కంపోస్ట్గా అయిపోతాయి. ప్రాబ్లం ఏముండదు. దీని మీద మళ్ళీ మనం మట్టి అయితే పోస్తాం కదా, సో అయితే కంపోస్ట్ లాగా అయితే అయిపోతాయి. సో ఇలా అయితే మట్టి అయితే పోసేసాం కదా. ఇప్పుడు ఇందాక నేను ఇది 3 అయితే తీసాను కదా, ఇవైతే పెట్టేద్దాం ఇందులోనే. ఇవి కొంచెం లోతుగానే పెడదామండి. సో ఇంకా కొన్ని అయితే తీసుకొచ్చాను చిన్న చిన్న స్మాల్వి. ఇవి కూడా అయితే పెట్టేద్దాము.
సో ఈ విధంగా అయితే మొత్తం పెట్టేసానండి. చూడండి, మళ్ళీ ఇదైతే మనకి నెక్స్ట్ ఇయర్కి అనమాట. అక్కడైతే పెట్టేశాను అనమాట. దీనికి చూడండి డ్రిప్ కూడా పెట్టేశాను. చూడండి ఎంత మంచిగా అయితే వస్తుందో పసుపు. రియల్లీ ఆసమ్ అబ్బా, అసలు ఎంత బాగుందో అసలు. ఇట్స్ రియల్లీ ఆర్గానిక్. సో రియల్లీ చూడండి ఎంత పసుపు అయితే వచ్చేసిందో. సో దీన్ని అయితే వాష్ చేసేసాను శుభ్రంగా. చూడండి ఎంత పసుపు అయితే వచ్చిందో. సో నచ్చిందా మీకు కూడా? నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇంత పసుపు హార్వెస్ట్ చేస్తాను నేను అనుకోలేదన్నమాట. మీకు రియల్గా నా హ్యాపీనెస్ అయితే తెలిసిపోతుంది నా వర్డ్స్లో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.